చిత్తూరు జిల్లా పలమనేరులో డాయ్ యాప్ ద్వారా డబ్బులు పోగొట్టుకున్న బాధితులు మున్సిపల్ అధికారులను ఆశ్రయించారు. బాధితులు తమకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. ఈశ్వర్రెడ్డి కోటి రూపాయల వరకు పెట్టుబడి పెట్టి మోసపోరారని వాపోతున్నారు. 15 లక్షల వరకు తిరిగి పొందగా సుమారు 90 లక్షల రూపాయల వరకు పోగొట్టుకున్నాడు. తమలాంటి బాధితులు చాలా మంది ఉన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే బాధితులను పట్టుకుని తన డబ్బు తమకు ఇవ్వాలని కోరుతున్నారు. ఎందుకంటే దీని గురించి నేను చదువుకున్నాను, నాకు తెలుసు అంతా. నమ్మలేదన్నమాట. నమ్మకుండా 2 months చూశాను. 2 months కరెక్ట్గా కంటిన్యూగా వస్తాను. నేను రాజేష్ చెప్పాను ముందుగానే, ఇట్లా బాగా వస్తూ ఉంది, బాగా చేసుకోవచ్చు అనేసి. 2 months మానిటర్ చేసిన తర్వాత నాకు ఏమో కొంచెం నమ్మకం వచ్చేది. డైలీ అమౌంట్ ఇస్తూ ఉన్నారు కదా, కాబట్టి రావచ్చు అని. దీంతో జస్ట్ 1 month బిఫోర్ నేను పెట్టాను. కానీ పలమనేరులో ఉన్న ఎక్కువగా నేను చేర్పించలేదు. నేను బెంగళూరులో ఉండేది, కానీ చదివినంతా ఇక్కడే. బెంగళూరు డిగ్రీ వరకు ఇక్కడే చేశాను. ఇప్పుడు 30 years నుంచి బెంగళూరులో ఉన్నాను. బెంగళూరులో నాకు ఫ్రెండ్ సర్కిల్ అంతా చాలా మంచి సర్కిల్ ఉంది. జస్ట్ 1 month లోపల నేను పెట్టింది 1 month. మళ్ళీ నా తర్వాత 1 month తర్వాత మీకు తెలుసు 1 monthలో యాక్చువల్లీ మన అసలు కూడా రాదు దీన్ని పెట్టుండేదాన్ని. నేను నా ఫ్రెండ్స్ సర్కిల్ దగ్గర నియర్లీ 1 crore అయిందండి. నా దగ్గర అన్ని మొత్తం డీటెయిల్స్ నా దగ్గర ఉంది. 1 crore దాకా ఇన్వెస్ట్ చేసామంతా. మోర్ దెన్ 100 people. 1 crore మేబీ 10-15 lakhs వచ్చి ఉండొచ్చు. మిగతా 85 lakhs మా ఫ్రెండ్స్ బంధువువి పోయింది. ఇప్పుడు వాళ్ళంతా నాకు చాలా ఫ్రెండ్స్ కాబట్టి నన్ను ఇక్కడ మాదిరిగా వాళ్ళు పీడించలేదు. వాళ్ళు అర్థం చేసుకుని, బట్ నేను సీరియస్గా ముందే చెప్పాను. నేను మీకు రిస్క్ ఉంది, నాకు తెలుసు కాబట్టి. యాక్చువల్గా గంగాధర్ అతను లాస్ట్ మంత్ 30వ తారీఖు కాల్ చేశాను. అతను రొప్పు నాకు కింద వర్క్ చేస్తాను. ఏం బాబు ఎందుకు కాల్ చేసినామంటే, నా ఇట్లా ఏదో అమౌంట్ వస్తుందన్నా, మున్సిపల్ ఎంప్లాయీ మనకి షూరిటీగా ఉంటాడు, పేరు రాజేష్ సార్, ఈరోజు మీటింగ్ ఉన్నది, నువ్వు రావాలని పదే 10 సార్లు ఫోన్ చేసినాడు. ఎక్కడికి రావాలా అన్న, హరిడాబాద్ దగ్గర ఫ్లైఓవర్ కాడ కింగ్స్ విల్ బిర్యానీ ఉంది, వాళ్ళ ఓనర్ కూడా వేసినా, మనకంతా పలమనేరులో 1000 మంది దాకా వేసినారు. నేను గ్రూప్లో కూడా యాడ్ చేస్తే అక్కడ చూడండి రాండి అని చెప్పిన. సరే వెళ్ళినా, చూసిన. సరే వాయిని నేను డైరెక్ట్గా కూడా అడిగిన. అంతమంది మీటింగ్లో నేను అడిగా, సరే ఇప్పుడే మీరు అమౌంట్ వేయించుకుంటున్నారు, ఇట్లా ఆల్రెడీ నేను లాస్ అయిపోయినాను ఆన్లైన్లో నమ్మి, అట్లంతా నమ్మేయలేదు. షూరిటీ ఏం సార్ అన్న, మేమంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్, మీరు అట్లంతా భయపడాల్సిన అవసరం లేదు, నన్ను నమ్మి ఇదంతా వేస్తున్నారు. సుబ్రహ్మణ్యం అనేసి నేను లాస్ అయిపోయినాను. సుబ్రహ్మణ్యం ఒక అతను, ఆయన వల్ల నాకు లైఫ్ ఇచ్చాడు. నేను చాలా లాస్ అయిపోయి లోన్కి తీసుకొని నేను కొన్ని లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేశాను. నన్ను నమ్మి ఇప్పటికీ గ్రూప్లో 1000 మంది దాకా ఉన్నారని గ్రూప్ ఆయన యాడ్ చేశాను. నాకు యాక్చువల్గా గంగాధర్ ఒక అతను లాస్ట్ మంత్ 30వ తారీఖు పట్టుకొండ, నేను రాజేష్ అనే అబ్బాయి మున్సిపల్ ఆఫీస్లో పనిచేస్తాను కాబట్టి ఆయన ద్వారా నేను చెప్పి 2 lakhs డిపాజిట్ చేశాను. ఏదో మీకు లాస్ట్ మూమెంట్లో 15 లక్షల దాకా వస్తుందని చెప్పిన దానివల్ల మేము ఏదో నమ్మి పని చేసినాము. అతను ఇప్పుడు లేడు కాబట్టి ఇది అంతా వీళ్ళందరూ ట్రాప్ పండుగ చేస్తాను. సార్ మీరు ఎంప్లాయీనా సార్? నేను రిటైర్డ్ బిఎస్ఎన్ ఎంప్లాయీ. మీకు ఈ 2 lakhs ఎవరు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు సార్? మీరు శక్తివేల్ చెన్నై శక్తివేల్ అనే అకౌంట్ మీరు ట్రాన్స్ఫర్ చేశారు. ఎవరు చెప్పారు? మీరు ఏ బ్యాంక్లో కట్టినారు అమౌంట్? నేను యాక్సిస్ బ్యాంక్, పలమనేరు యాక్సిస్ బ్యాంక్లో అమౌంట్ 2 lakhs స్టేట్ బ్యాంకు క్యాష్ తీసుకొని అక్కడ యాక్సిస్ బ్యాంక్ అట్లే రాజేష్ అనేసి ఆయన చిత్వేలు చెన్నై ఆయన అకౌంట్ నెంబర్ ఇచ్చి యాక్సిస్ బ్యాంకులో కట్టమని, నేను స్టేట్ బ్యాంకులో అమౌంట్ తీసుకొని డీడీ ద్వారా నేను ఇది క్యాష్ పంపిణీ ట్రాన్స్ఫర్ చేయను. పట్టుకొండ పలమనేరు టౌన్లో జరిగినటువంటి చీటింగ్ ఏదైతే డాయ్ యాప్ ఉందో, దీని ద్వారా చాలామంది డబ్బులు పోగొట్టుకున్నారు. దీనిలో విషయంగా మాకు ఆల్రెడీ కంప్లైంట్ రావడం జరిగింది. దీనిపైన మేము చీటింగ్ కేసు కూడా నమోదు చేసి దర్యాప్తులో చేస్తున్నాం. కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు మా విద్యార్థి గారు మేము కమిటీగా ఏర్పడి విక్టిమ్స్ అందరితో కూడా డీటెయిల్స్ తీసుకుంటున్నాం. కొంతమంది బయటికి రావడం కట్టిన వాళ్ళందరూ కూడా ఒకటే మా వైపు నుంచి అంటే ధైర్యంగా మీరు ఏం పోగొట్టుకున్నారు, మీకు ఎంత అమౌంట్ వచ్చింది, మీ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా మాకు ఇస్తే మేము దర్యాప్తులో భాగంగా వాళ్ళ అకౌంట్స్ అన్నీ ఫ్రీజ్ చేసి ఆ అకౌంట్స్లో ఏదైనా డబ్బులు ఉంటే మీకు రిటర్న్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ ధైర్యంగా ముందుకు వచ్చి మాకు వివరాలన్నీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. పలమనేరు టౌన్ సరే నేస్తుంది, నేను వేసా కొద్దిగా అమౌంట్ వేశాను. అది నేను చెప్తూనే ఉన్నా, వద్దు అంటే కూడా నీకు నేను షూరిటీ, పోతే కూడా మనకి రాజేష్ ఉన్నాడు, మనకి